ఎంపీలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో రాజీనామాలు చేపించారు? ప్రత్యేక హోదా వచ్చిందా అంటే ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు విస్మరించారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. వచ్చిందా అన్న ప్రత్యేక హోదా? మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నిస్సిగ్గుగా అంబటి రాంబాబా ఎంతమంది ఎంపీలను ఇస్తేనట అంతమంది మళ్ళీ బీజేపీకే సపోర్ట్ చేస్తారట. ఎందుకని? చంద్రబాబు గారైనా బహిరంగంగా పొత్తుంది అని ఒప్పుకుంటున్నాడే, మరి వీళ్ళు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. మీ పేరు చెప్పి మీరిచ్చిన అధికారంతో బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు ఈరోజు జగనన్న గారు. ఇద్దరికి టీడీపీకి బీజేపీ కావాలట, వైసీపీకి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వాస్తవం కాదా? ఒకరేమో బహిరంగ పొత్తు పెట్టుకున్నారు, ఇంకోరేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. తీరా చూస్తే బీజేపీ మనకు ఏం చేసింది అంటే 10 సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చింది లేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, మనకు రాజధాని ఇచ్చింది లేదు. ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ వ్యతిరేకి కాదా? బీజేపీని వ్యతిరేకించలేదా? ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, మతం పేరుతో బీజేపీ పార్టీ చిచ్చు పెడుతుంది కాబట్టి బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అని ఎంతగా వ్యతిరేకించారు. గోత్రా విషయంలో అయితేనేమి, ఇంకో విషయంలో అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా నిలిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో బీజేపీకి అండగా నిలబడుతున్నారు, బీజేపీకి తొత్తులాగా పనిచేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఒక్క మేలైనా మనకు బీజేపీ పార్టీ చేయకుండా ఇంతగా గులాంగిరి ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఒక్క సీట్ ఇచ్చారా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. అయినా కూడా బీజేపీ పార్టీ ఇక్కడ రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఒకవైపు పాలకపక్షం, ఒకవైపు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఆశయాలను నిలబెట్టేవాడు కాదు. ఇక్కడే చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు? గుండ్లగుమ్మ ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు కడితే 1,00,000కు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మరి అలాంటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసి వెళ్తే ఆ ప్రాజెక్టుకు 2 సంవత్సరాల కింద 2 గేట్లు ఊడిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టుకు కనీసం గేట్లైనా పెట్టించాడా? ఏమమ్మా సాగునీరు వస్తుందా? ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు ఇప్పుడు గేట్లు లేవు కాబట్టి అసలు నీళ్లు నిలువ చేసుకోలేక ఉంది ప్రాజెక్టు. ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు. ఆడబిడ్డలకి సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెలు బట్టలు ఎవరన్నా చూస్తారా? రంగుల్ని ఏమన్నా అంటావా? పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం ఇదొక్కటి. ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే. వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను, మీకు ఉపాధి అవకాశాలు ఉండవు. రైతులకు చెప్తున్నాను, మీకు గిట్టుబాటు ధర రాదు, మీకు సాగునీరు సమస్యలు తీర్చరు. అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున ఇది చూడాలి, ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు. పట్టా పుస్తకాలు ఉండవు. ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి పట్టా పుస్తకాల మీద. అన్ని డిజిటలైజ్ చేస్తాడంట. డిజిటలైజ్ చేసినోడు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టినవాడు రేపొద్దున మీ ఆస్తుల్ని, మీ స్థిరాస్తుల్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని, మీ తాతల వారసత్వం నుంచి వచ్చిన ఆస్తుల్ని కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను,
తల్లినే ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే అతన్ని గెలిపిస్తే తమ్ముళ్ళు ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి నాటకం మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునింది 100 రూపాయలు. అతను దోచేసుకున్నది 1000 రూపాయలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అవినీతి పరుణ్ణి ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ చేసి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలైతే నాకే అర్థం కావడం లేదు. నేను కన్నెర్ర చేసుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ పేరుతో 600 కోట్ల రూపాయలు పని చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి. ఎన్జిటి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ప్రభుత్వం 25 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్జిటికి కట్టారు. తప్పు వీరిది, శిక్ష ప్రజలకిది. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. అందరి నీవా పనులు పూర్తి చేయలేదు. నేను అడుగుతున్నా, ఈ కోడూరు ప్రాంతంలో గాలేరు నగిరిపైన పనులైనాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు తేకుండా పేర్లలుగా అందరి నీవాకి చూస్తున్నారు కదా, వీరి కుట్రల్లో మీరందరూ కూడా చూస్తున్నారు కదా. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా ఒక్క విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ దివంగత మహానేత మీద, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఒక వైఎస్ఆర్ లెగసీని, ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నది ఎవరు? ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని, వారు ఇక లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు. మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి, అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను.
ఒక్కటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని, వైఎస్ఆర్ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.